చాలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనమైతే శ్రీ సిద్ధి వినాయక మట్టి గణేష్ కలర్స్ కొండగట్లో ఉన్నామన్నమాట. సో మనకైతే కొరుట్లనే కాదు, కొండగట్లో కూడా మనకైతే గణేష్ కలర్స్ అయితే తయారు చేస్తారు అనమాట. సో మీకు అందరికీ ఎక్కువ మంది తెలుసో తెలియదు నాకైతే. సో మీకైతే ఎవరైతే ఫస్ట్ టైం మీకు కొండగట్లో ఉందని తెలిసిన వాళ్ళు ఇప్పుడే ఒక కామెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకైతే మట్టి గణపతులు అండ్ అలాగే మట్టి ఆకును అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ప్రజెంట్ మీకైతే ఈ వీడియో అయితే మట్టి గణపతి అయితే ఉపయోగపోతున్నాను. చలో నాతో పాటు వచ్చేయండి. ప్రజెంట్ మీరు చూసిన గణపతి అయితే మల్లార్ గణేష్ అన్నమాట. ఒక 10 feet వరకు అయితే ఉంటుంది. సో మనకైతే ఆర్ట్స్ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆర్ట్స్తో అయితే వస్తుంది అనమాట గణపతి అయితే. సో మనకైతే కురుట్లనే కాదు, మన కొండాట్లో కూడా మంచి గణపతి అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. సో మీకైతే స్టెప్ బై స్టెప్ ఒక గణపతి అయితే ఉపయోగపోతుంది. సో ప్రజెంట్ ఈ గణపతి అయితే డీల్ చేసి అయితే దగ్గరికి యూస్ చేయండి. సో ఇదైతే రెండో గణపతి అన్నమాట. సో ఇదైతే మనకైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది గణపతి అయితే. సో గణపతి చేతితో ఖడ్గం ఉంటుంది అండ్ ఇది కూడా మల్లార్ గణేషే మనకైతే. సో నీట్ అండ్ క్లీన్ ఉంది వర్క్ మాత్రం ఇక్కడైతే. సో డీటెయిలింగ్స్ అయితే దగ్గరికి వస్తుంది, ఒక 8 feet వరకు అయితే ఉంటుంది అనమాట. సో డీటెయిలింగ్ అయితే దగ్గరికి వెళ్ళి యూస్ చేయండి. సో మనకైతే గణపతి అయితే 5 చేతులు అయితే ఉన్నాయన్నమాట. సో గణపతి ప్రజెంట్ మనకైతే ఇంకా గణపతి అటు సైడ్ ఉన్నాయన్నమాట. సో గణపతి అటు చూపిస్తాను పదండి. చాలా గాయస్, ఇక్కడ మనకైతే వరాహి రూపం గణపతి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వరాహి రూపం గణపతి అయితే ఉంది. మనకైతే ఒక 7 to 8 feet వరకు అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్న గణపతి అయితే వరాహి రూపంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మట్టి వినాయకులు ఉన్నాయి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఇస్తున్నారు. మట్టితో కూడా హ్యాండ్స్తో చేస్తున్నారు కాబట్టి చాలా అంటే అచ్చుకొట్టడం ఉంది ఎగ్జాక్ట్గా. సో వరాహికి అయితే 6 hands ఇచ్చినారు. సో ఇంకా ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చినారు. సో ఇంకో వినాయకుడు చూసేద్దాం. సో మన ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి అయితే సో మీకైతే ఇక్కడ ఒక డిజైన్ అనేది ఉందన్నమాట. డిజైన్ కూడా మీకు అయితే చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ మాత్రం నచ్చుకుదంటే సేమ్ యాస్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మట్టితో తయారు చేస్తారు కదా గణపతి మాత్రం. అయినప్పటికీ వీళ్ళ డిజైన్ అండ్ లుక్ అండ్ యూనిక్ ఫేస్ కట్తో ఉందన్నమాట. బాల వినాయకుడు చాలా యూనిక్ లుక్ అయితే ఉందన్నమాట గణపతి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఆ బొంతలు అయితే వాడుతున్నారు అనమాట. మన సైడ్ అయితే తట్లు అంటారు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో వీటితోనే ఇలాంటి మంచి డిజైన్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది అయితే ఇంకొక గణపతి అనమాట. సో మన హనుమంతుడు ఆర్ట్స్తో అయితే రాబోతుంది గణపతి అయితే. మన హనుమంతుడు గణపతి అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి మట్టి గణపతులు అయితే మన వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం అయితే ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే సో పొల్యూషన్ కాకుండా నేచర్ని అయితే సో చాలా డీటెయిలింగ్ అయితే ఫినిషింగ్ అయితే వరకు అయితే చాలా డీటెయిలింగ్గా నీట్గా యూనిక్గా ఉంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకో వినాయకుడు చూద్దాం. సో బాల వినాయకుడు చాలా అంటే చాలా అద్భుతంగా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. సో చూసారా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు మాత్రం. సో ఇది ఒక 2-3 feet ఉంటుంది వినాయకుడు మాత్రం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు. సో చూసేయండి. సో చెంపకైతే నవ్వినట్టు స్మైల్ వచ్చింది. సో మనకైతే ఇక్కడ ఫేస్ చూసేయండి, సేమ్ అట్లే వస్తుంది ఆ స్టేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకైతే ఇక్కడ తయారయ్యేది ఇది అండ్ ఇది అక్కడ సేమ్ అక్కడ కనిపిస్తున్న ఏనుగు అండ్ ఈ రూపంలో అయితే తయారు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే మొత్తం మట్టి క్లే అయితే వాడుతున్నారు అనమాట. ఈ మట్టి క్లేని వాడి ఇలా రూపం అయితే తయారు చేస్తున్నారు, అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసే గణపతి కూడా ఇక్కడ అయితే మనకైతే వీణ వాయిస్తూ ఉంటుంది గణపతి అయితే. ఇక్కడ మీరు డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ హ్యాండ్తో మాత్రం ఇక్కడ హ్యాండ్కి అయితే ఒక స్నేక్ అయితే ఉంటుంది అనమాట. పాము అయితే చుట్టుకొని ఉంటుంది. సో వీళ్ళు మట్టితో చేసినప్పటికీ ఆ ఫేస్ కట్ కావచ్చు, ఆ డీటెయిలింగ్ అయితే ఇక్కడ మాత్రం చిన్న కాంప్రమైజ్ కూడా అయితే నాకైతే కనిపిస్తలేదు. సో మనం అయితే చాలా నీట్ అండ్ లుక్గా ఉంది గణపతి యొక్క ఆర్చ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే. సో మనం నెక్స్ట్ వినాయకుడు చూసుకున్నట్టయితే సో ఈ వినాయకుడు అయితే ఒక 8 to 10 feet ఉంటుంది వినాయకుడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఒళ్ళో కూర్చున్నట్టయితే కోతి ఉన్నది, కోతికి ఒక చిన్న పాప ఉన్నది. సో చేతిలో అయితే పక్షి పట్టుకున్నాడు. గజరాజు మోడల్లో ఉంది ఇది మాత్రం. సో ఇక్కడైతే పికాక్ ఉంది అండ్ అలాగే మనకైతే ఇక్కడ కోతి మాత్రం తన పాపకి పాలు ఇస్తున్నట్టు అయితే ఉంటుంది అనమాట గణపతి యొక్క ఒళ్ళో కూర్చోబడి. సో చాలా యూనిక్ డిజైన్తో ఉందన్నమాట ఇదైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ ఇదే మోడల్ ఇక్కడ అయితే ప్రింట్ అయితే ఉందన్నమాట. సో యాస్ట్ ఇదే ప్రింట్తో మనకైతే గణపతి అయితే ఉండబోతుంది అనమాట. సో అండ్ అదే చూసుకుంటే ఇది ఇంకొక మోడల్ డిజైన్ అనమాట. ఇది కూడా సేమ్ యాస్టీస్ అదే డిజైన్ అనుకోండి. ఇంకొక మోడల్ ఇది కూడా యాస్టీస్ అదే డిజైన్, కొంచెం ఫేస్ కట్ అండ్ కొంచెం బాడీ పోస్చర్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇది కూడా సేమ్ అదే పొజిషన్ అండ్ అదే అక్కడ మాత్రం పక్షులు అయితే మారిందన్నమాట. అక్కడైతే ఈగలు ఉందన్నమాట. సో మిగతా డీటెయిలింగ్ అంతా సేమ్ టు సేమ్. సో మనకైతే చూసినట్టు మనకైతే వీళ్ళైతే తట్లు వాడుతున్నాం, మనకి ఇందాక వీడియోలో చెప్పినట్టు. సో గాయస్ మనం అయితే నెక్స్ట్ గణపతి చూసేద్దాం. సో ఈ గణపతి అయితే అయ్యప్ప మోడల్లో ఉంది గణపతి. సో పువ్వు పైన కూర్చున్నట్టు ఉంటుంది. సో యాస్టీస్ ఇలానే ఉంది, చూసేయండి గణపతి. సో గణపతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు మొత్తం హ్యాండ్తో చేస్తున్నారు, హ్యాండ్ మేడ్ మొత్తం అచ్చం వాడలేదు అయినా కానీ హ్యాండ్ మేడ్తో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇస్తున్నారు. సో రుద్రాక్షలు అయితే సేమ్ యాషెస్ రుద్రాక్షలాగా వచ్చినాయి.
సో ఫేస్ చూసారా, అచ్చం వినాయకుడు చూసినట్టు ఉంది ఇక్కడ మాత్రం. సో మనమైతే నెక్స్ట్ వినాయకుడికి వెళ్ళిపోదాం. సో ఈ గణపతి అయితే 8 feet వరకు ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి వెనుక బొట్టు వచ్చింది. సో చాలా అంటే చాలా అద్భుతం ఉంది గణపతి మాత్రం. సో వీరు మొత్తం హ్యాండ్స్తో చేస్తున్నారు. ఫేస్ కార్డ్ చూసారా, సేమ్ అచ్చులాగా వచ్చింది కాబట్టి హ్యాండ్స్తో చేస్తున్నారు వీళ్ళంతా. సో నెక్స్ట్ గణపతి చూసేద్దాం. సో ప్రజెంట్ మీరు చూసిన గణపతి జగన్నాథ్ మోడల్ గణపతి అన్నమాట. సో ఇక్కడ మనకైతే ఆర్చ్ అయితే ఒక డిఫరెంట్ లుక్తో పాటు ఉంది. అండ్ జగన్నాథ్ గణపతి అంటే మీకు తెలిసిందే, కళ్ళు అయితే మొత్తం డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. సో ఇదే ఆ గణపతి అన్నమాట. అండ్ అలాగే గణపతి యొక్క డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా యూనిక్ అండ్ డిజైన్తో మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది గణపతి అయితే. అండ్ అలాగే గణపతి అయితే మనకైతే క్రిస్టియన్ ఫ్లూట్ వాయించినట్టు అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ గణపతి అయితే కాలభైరవ గణపతి అన్నమాట. సో మనకైతే గణపతి స్వారీ చేసినట్టు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే సేమ్ యాస్టీజ్ అదే పొజిషన్లో రాబోతుంది మనకైతే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు సో మనకైతే ప్రతిదీ హ్యాండ్మేడ్ జరుగుతుంది ఇక్కడ అయితే. సో డీటెయిల్గా అయితే ఒకసారి దగ్గరికి అయితే యూజ్ చేయండి. సో చూసుకోవచ్చు ప్రతిదీ హ్యాండ్మేడ్ అయితే జరుగుతుంది అన్నమాట. సో మనకైతే ప్రింట్ చూసుకుంటూ మనకైతే బ్రో వాళ్ళు అయితే ఎలా చేయాలి అని చెప్పి ఒక డీటెయిలింగ్ అయితే మంచిగా నీట్గా క్లీన్ అని చేస్తున్నారు అనమాట. ఒక యూనిక్ డిజైన్తో చేస్తున్నారు ప్రతి ఒక్కటి. సో నష్టాలు ఉంటే కొన్నాటికి వచ్చి వెంటనే బుక్ చేసేసుకోండి. మనమైతే నెక్స్ట్ ఇంకో గణపతి చూసేద్దాం. యా సో గాయస్ ప్రజెంట్ మనం చూస్తున్న గణపతి శివుని రూపంలో ఉన్న గణపతి అన్నమాట. సో మనకైతే నెక్స్ట్ ఉంది గణపతి మొత్తం భయంకరంగా ఉంటుంది అన్నమాట గణపతి అయితే. సో మనకైతే మేడలో ఒక పాము కావచ్చు, అలాగే ఆభరణం వచ్చి ఇక్కడ మనకైతే ఒరిజినల్ రాబోతుంది ఇక్కడ దీని మీదకి వెళ్ళి. సో నీట్ అండ్ క్లీన్గా ఉండబోతుంది. సో దగ్గరికి అయితే చూసేయండి. సో గాయస్ మన గణపతి యొక్క డీటెయిలింగ్ అయితే ఎక్కడైతే మిస్ కాలేదన్నమాట. సో మనకైతే పైన హెయిర్స్ కావచ్చు, అండ్ ఆ నాగంపాము కావచ్చు, ఆ మెడలో రుద్రాక్షలు కావచ్చు, ప్రతి ఒక్క డీటెయిలింగ్ అయితే నీట్ అండ్ యూనిక్ లుక్తో వచ్చింది అనమాట. సో మన గణపతి నడుస్తున్నట్టు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంకొక గణపతి అన్నమాట ఇదైతే. సో మనకి గణపతి అయితే 6 to 7 feet వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ గణపతి అయితే మనకైతే నాగంపాముల పైన కూర్చొని అయితే ఉంటుంది. అండ్ గణపతి చేతిలో ఒక త్రిశూలం అలాగే ఒక ఖడ్గం కూడా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి చేతు డిజైన్ అప్పుడు ఈజీ లుక్ అయిపోతుంది గణపతి అయితే. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే మొత్తం మట్టి హ్యాండ్మేడ్ వేస్తున్నారు. సో టోటల్ ప్యూర్ మట్టితో వేస్తున్నారు వీళ్ళైతే. సో చూసి నచ్చగొడుతున్నారు ఇప్పుడు. అదే కావాలి. సో ప్రతి ఒక్కటి మనకైతే హ్యాండ్మేడ్ అన్నమాట. సో క్లేతో మొత్తం మట్టితో మనకైతే ఆర్చ్ ఒకటి డీటెయిల్సింగ్ అయితే నీట్గా క్లీన్గా ఉండవుతున్నాయి. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు ఇంకో గణపతి మీకు చూపిస్తాను రండి. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి ఒక 12 feet వరకు అయితే ఉంటుంది అనమాట. సో మనకైతే లింగం ఆర్చ్ వచ్చింది, అలాగే లింగం అలాగే ఒక పని అయితే ఒక పాము అయితే ఉందన్నమాట. సో ఆర్చ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఒక 12 feet వరకు అయితే ఉంటుంది. అండ్ గణపతి యొక్క ఆభరణాలు అయితే మొత్తం నీట్ అండ్ యూనిక్ క్లీన్ డిజైన్తో ఉన్నాయన్నమాట. సో గణపతి అయితే డమరుకం పైన కూర్చొని అయితే ఉంటుంది అనమాట. సో మహారాజ్ మోడల్లో కూర్చొని అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక త్రిశూలం అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఒక త్రిశూలం అయితే ఉంది మన గణపతి చేతిలో అయితే. సో ఆభరణాలు కావచ్చు, గ్లాసీ కోటింగ్ చాలా నీట్ అండ్ యూనిక్గా ఉంది. సో దగ్గరికి అయితే డీటెయిలింగ్ అయితే చూసేయండి. సో కవర్ అనేది కొంచెం డీటెయిలింగ్ అనేది మిస్ చేస్తూ ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మ్యాక్సిమం నేను డీటెయిలింగ్ మిస్ కాకుండా ట్రై చేస్తాను చూపించడానికి. మీకు కొండగట్లో గణపతులు నచ్చినట్లయితే వెంటనే విజిట్ చేసి బుకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో గాయస్ ప్రజెంట్ అయితే శ్రీ సిద్ధి వినాయక గణేష్ కలర్స్ కొండగట్లో ఉన్నాను. సో ప్రజెంట్ మీకైతే ఇప్పుడు ఈ గణేష్ కలర్స్కి వెళ్ళనీకైతే దారి చూపిస్తుంది అయితే కర్వే రూట్ అన్నమాట. అండ్ ఇది మనకైతే జగిత్యాల రూట్ అన్నమాట. అండ్ మీకు కంప్లీట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్పాలంటే అయితే ఎల్లమ్మ గుడి. సో ఎల్లమ్మ గుడికి అపోజిట్ రూట్ మనకైతే ఒక సీసీ రోడ్ అయితే ఉంటుంది. ఆ సీసీ రోడ్కి మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా లాస్ట్ వరకు వెళ్తే మనకైతే సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లో అయితే మనకైతే వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. సో ఇలాంటి మంచి గణేష్ వీడియోస్ ఇప్పుడు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరో బాయ్.